ఇప్పుడే వార్ 2 సినిమా చూశాను గురు. మన ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు. అసలు ఈ సినిమాలో ఫైట్లు కానీ డ్యాన్స్ కానీ ఎన్టీఆర్ అన్న ఎంట్రీ కానీ అసలు నితిక్ రోషన్ గారి బాడీ పర్సనాలిటీ ఆ కళ్ళు అబ్బా ఏంది అసలు జస్ట్ ఒక టూత్ పిన్ నోట్లో పెట్టుకొని నడుస్తూ వస్తుంటే రితిక్ రోషన్ గారు గూస్ బంప్స్ అబ్బా ఏంది అసలు వార్ 2 సినిమా అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఆ ఫైట్స్ కానీ ఆ విధానం కానీ ఆ కాన్సెప్ట్ కానీ ఆ స్టోరీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అసలు చెప్తున్నా కదా ఈ వార్ 2 సినిమాలో ఫ్లైట్ మీద చేసే డ్యాన్స్ ఉంటుంది, ఫ్లైట్ మీద చేసే ఫైట్ అన్న చాలా బాగుంది. ఇంకొకటి సముద్రంలో ఫైట్ ఉంటుంది. మన ఎన్టీఆర్ గారు వీళ్ళని ఆర్మీ వాళ్ళని కాపాడే ఒక సీన్ ఉంటుందన్న, అది మాత్రం స్టార్టింగ్లో వేరే అన్న చెప్పలేము అసలు అంత బాగుంది. ఈ సినిమా చెప్తున్నా వార్ 2 సినిమా అయితే 100% పక్కా 10,000 కోట్లు గురు చెప్తున్నా. ఈ సినిమా మాత్రం అందరూ ఫ్యామిలీస్ రండి. నేను ఒకటి చెప్పదలుచుకున్న మీడియాకి ఏంటంటే అందరు చెప్తున్నాను, నెక్స్ట్ టైం సినిమా మూవీస్ రిలీజ్ చేస్తే బిగ్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయకండి. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాము. ఇక్కడ పార్కింగ్ కాడ మాకు దగ్గర ½ అన్ అవర్ టైం పట్టింది పార్కింగ్ చేయడానికి. కాబట్టి చెప్తున్నాను ఒక సినిమా తర్వాత సినిమా చేయండి. ఆ కూలీ సినిమా ఇట్టు అండ్ వార్ 2 సినిమా ఇట్టు 2 హిట్ అయినప్పుడు మాకు మాలాంటి వాళ్ళకి ఎట్లా రావాలి, ట్రాఫిక్ జాము ఎక్కడికి లాంకెళ్ళి వస్తాం. కాబట్టి ప్లీజ్ దయచేసి ఆడియన్స్ కూడా కొంచెం 1 అవర్ బిఫోర్ రండి, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఫుల్గా ఉంది పార్కింగ్ దగ్గర. ఓకే అన్న, ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది అన్న. సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇద్దరి హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్. అండ్ సినిమాలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే సినిమా క్లైమాక్స్ అన్న వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అనే చెప్పచ్చు రీసెంట్ టైంలో నేను చూసిన మూవీస్లో. అండ్ తారక్ అన్న చెప్పినట్టు సినిమా అయితే బొమ్మ అయితే అదిరిపోయింది. ఈ సినిమాకి నేను 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాను. ఓన్లీ ఎన్టీఆర్ గారు ఉన్న గ్రేజ్ మీద సినిమాకి వచ్చాను. దేవర తర్వాత సాలిడ్ కంబ్యాక్ అయితే మూవీలో కనిపించింది నాకు. బాలీవుడ్ ఫిలిమ్స్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. వాళ్ళకైతే ఈ సినిమా సోగా అనిపించవచ్చు. బట్ వాళ్ళకైనా కూడా కొన్ని యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయంటే ట్రైన్ సీన్ కానీ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే యాక్షన్ సీన్స్ కానీ సింపుల్గా చెప్పాలంటే ఇద్దరి ప్రాణ స్నేహితులు దేశం కోసం చేసే పోరాటమే వార్ 2 అని చెప్పచ్చు. దేవరకి ఒక్క కాలర్ ఎగరేస్తే ఈ సినిమాకి 2 కాలర్లు ఎగరేయచ్చు. ఈ సినిమాకి ఖచ్చితంగా మీరు ఓటీటీలో వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా థియేటర్లకు వాచ్ చూడండి. ఈ వీకెండ్ ఖచ్చితంగా మీరు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే చూస్తారు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పచ్చు. రుతిక్ రోషన్ అన్న ఎక్కడి నుంచి దిగినావనా, మా ఎన్టీఆర్ అన్న కింద పనికి రావనా, నువ్వు ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఎంట్రీ అన్న ఎంట్రీ సీన్ ఉంటుంది రుతిక్ రోషన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఖాళీ. నెక్స్ట్ లెవెల్ మన ఎన్టీఆర్ అన్న వస్తాడు. అంతకు మించి ఐ సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది అన్న, ఐ సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. అంతకు మించి అమ్మ తోడు ఏం తీసినావనా, ఆ బీజిఎమ్స్, ఆ స్క్రీన్ ప్లేలు, ఆ డైరెక్షన్, ఆ డైరెక్టర్ మాత్రం ఎన్టీఆర్ అన్న దృష్టిలో పెట్టుకొని కథ రాసుకుంటున్నా. ఎక్కువ తక్కువ కింద పైన సినిమా తీసినాం అనుకో, తెలుగు ఆడియన్స్ ఉంది ఒక్కొక్క సీన్ పెడుతుండే అన్న. ప్యారడైస్ బిర్యానీ ఒక్కొక్కసారి తిన్నట్టుందన్నా. ఓ కొడిక రితిక్ రోషన్ అదేవిధంగా ఎన్టీఆర్ అన్న లాస్ట్ క్లైమాక్స్లో గుద్దుకుంటే బాలకృష్ణ కూడా పనికిరాడన్న. ఓ కొడిక ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఓ కొడిక ఈయన దుమ్డులా రితిక్ రోషన్ గారు రొటీన్గా చేసినట్టు అనిపిస్తుంది. కానీ మా ఎన్టీఆర్ అన్న జబర్దస్త్ ఆ డ్యాన్స్ అవి ఇవి అన్న. ఎన్టీఆర్ అన్న నేను చెప్తున్నా, ఎన్టీఆర్ అన్న నువ్వు హిందీ ఇండస్ట్రీకి ఎందుకు పోయినావనా? నువ్వు వెళ్ళిపోతే వాళ్ళందరూ పానీపూరి బండ్లు అమ్ముకోవాలా? చెప్పు, పానీపూరి బండ్లు దోశ బండ్లు పెట్టుకోవాలా, పావు బాజీ అమ్ముకోవాలా? కాళ్ళ పని అయిపోయింది. తెలుగోడి పవర్ నడుస్తుంది ఇప్పుడు దేశంలో. ప్రతిసారి హిందుస్థాన్ నిజంగా తెలుగోడి పవర్, ప్రతి ఒక్క తెలుగోడి బిడ్డ పవర్ నడుస్తుంది 100%. వీళ్ళందరూ అన్నా అయిపోయింది వాళ్ళ పని, కాళ్ళ పని అయిపోయి అన్నా. మన షారుఖ్ ఖాన్ గారు పబ్ పెట్టుకుండు, రెస్టారెంట్ పెట్టుకుండు, హీరోగా పనికిరాడు. దాని తర్వాత ఇంకో సల్మాన్ ఖాన్ ఆయన కూడా పని అయిపోయింది.
సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ డూపర్ హిట్. తెలుగు ఇండస్ట్రీ గౌరవించదగ్గ ఇట్లాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలి. ఒక తెలుగు బిడ్డ హిందీలో పోయి దుమ్ము దులుపుతుండు. ఒక తెలుగు బిడ్డ, నేను మాట్లాడతావు, ఒక తెలుగు బిడ్డ హిందీలో పోయి నటిస్తుంటే వాళ్ళు ఏడిపోవాలి, ఏడిపోవాలి. నేను చెప్తున్నావు నెక్స్ట్ లెవెల్ ఎన్టీఆర్ అన్న ఇప్పుడే సూపర్. భయ్యా ఇప్పుడే వార్ 2 సినిమా చూస్తున్నా భయ, చూడండి భయ్యా 2 కాలర్లో ఎగరే చెప్తున్నా భయ్యా వార్ 2. ఈ వార్ 2 సినిమా చూశాను భయ్యా, ఇది ఒక ఇంట్రెస్ట్ హిట్ అంతే అన్న. ఎన్టీఆర్ అన్న నువ్వు రాసి పెట్టుకోనా, ఇంక నీకు తిరుగు లేదంతే అన్న. ఈ సినిమాతో ఎన్టీఆర్ కానీ హృతిక్ రోషన్ గారికి తిరుగు లేదంతే. ఇంకా ఈ సినిమా టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ ఇది ఒక ఇంట్రెస్ట్ హిట్, రికార్డ్ బ్రేక్లు అంతే. ఇంకా బాబా ఏముంది భయ వార్ 2 సినిమా భయ. వార్ 2 చూస్తుంటే కాళ్ళ ఎగరేసుకొని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరం ఎగరేసుకొని ఇంకా కారు చూసాం ఈ సినిమా. కాబట్టి ఎన్టీఆర్ అన్నే దయచేసి ఎన్టీఆర్ అన్న నువ్వు అసలు ఎక్కడ తగ్గిందే లేదన్నా. హృతిక్ రోషన్ డామినేట్ చేసాడు అంతే. ఎన్టీఆర్ అన్న చెప్పి ఆ డైలాగులు కానీ బాబా డ్యాన్సులు ఉన్నాయి భయ, ఇద్దరు వేస్తున్నారు భయ డ్యాన్సులు. ఆ ఫైట్లు అయితే గాల్లోనే కొట్లాడుకుంటే ఉంది భయ సీన్లో అద్దరిపోయి అంతే. ఇంకా ఖైరా అద్వాని ఈ సినిమాలో ఖైరా అద్వాని బికిని వేస్తే ఉంది భయ ఫిగరు. బాబా పెళ్లిగా నోడు చూసాడంటే ఓడికి జీవితం అంతా బ్రహ్మచారే, ఓడికి అంతే. ఓడికి చూసుకుంటే బతికేచ్చు అంతే. ఇంకా సినిమా మాత్రం ఓవరాల్గా అద్దరిపోయింది భయ. నిజంగా బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఇద్దరి మధ్య డైలాగులు కానీ ఫైట్లు కానీ సినిమా ఎక్కడ తగ్గిందే లేదంతే. ఇంక ఇద్దరైతే ఇచ్చి పడేసారు. ఇంక ఈ సినిమా ఎన్ని దేశాల్లో అయితే ఈ వార్ 2 సినిమా ఎన్ని దేశాల్లో అయితే తీశారో అన్ని దేశాల్లోనూ ఈ సినిమా 1000 కోట్లు పక్కంతి. వార్ 2 యావరేజ్ ఫిల్మ్ అండి. నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. సో ఎన్టీఆర్ గారిని తక్కువ చేసి చూపించారనిపించింది. సో నాకైతే యావరేజ్గా ఉంది. నేను అనుకున్న ఇప్పుడు ఎవడి అభిప్రాయం ఆడిది. బాగుంటే బాగుందని చెప్తారు, నేను బాగుండాలని కోరుకున్నా. సో నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. సో నన్ను డిసప్పాయింట్ చేసింది. ఎన్టీఆర్ గారిని సరిగ్గా వాడుకోవాలని అనిపించింది. ఇంకా బాగా వాడుకొని ఉంటే 1000 కోట్లు 2000 కోట్లు కొట్టి కెపాసిటీ ఉన్న హీరో ఎన్టీఆర్ గారు. సో ఆ స్థాయిలో డైరెక్టర్ చూపించాల. ఏదో కావాలని బాలీవుడ్ వాళ్ళు ప్రభాస్ గారిని ఆదిపురుషుతో డౌన్ఫాల్ చేశారు. ఇప్పుడు ఈ వార్ 2తో ఎన్టీఆర్ గారిని కొంచెం డౌన్ అయ్యేలా చేశారు నాకు అనిపించింది. సో బాగుండాలని కోరుకున్నా, కానీ నేను అనుకున్న స్థాయిలో చూపించలేదు ఎన్టీఆర్ గారిని.